ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకవైపు ఇంటిని రంగురంగుల బెలూన్లతో తయారు చేసి తన భార్యకు అదిరిపోయే ఆశ్చర్యం ఇవ్వాలని ఆరాటపడుతున్న ఒక భర్త. మరోవైపు నేను ఎవరిని ప్రేమించలేదు, అసలు ప్రేమంటే ఏంటో నాకు తెలియదు అంటూ ఏ సంబంధము లేనట్టు మాట్లాడే అతడి తమ్ముడు. ఇంటి నిండా బెలూన్లను ఏలాడుతుంటే ఇది చూసి, అసలు ఈ ఇల్లు మీదిలాగే లేదురా, ఏదో బెలూన్ల వ్యాపారం చేస్తున్నట్లుంది అని సెటైర్లు వేస్తూ బయటకు పంపేసే ప్రయత్నం చేసే మరో పెద్దాయన. ప్రశాంతంగా సాగిపోతున్న ఈ ఇంట్లో హఠాత్తుగా వేడి వాతావరణం మొదలైంది. కానీ ఈ కథలో అసలు డ్రామా ఇక్కడ లేదు, ఒక ప్రయాణంలో ఉంది. కారులో విక్కీ మరియు లక్కీ కలిసి ప్రయాణిస్తున్నారు. లక్కీకి తన చుట్టూ ఒక పెద్ద ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కట్టుకొని బతికే అలవాటుంది. తన మనసులోకి ఎవ్వరిని అంత సులభంగా రానివ్వదు. విక్కీ వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతుంటే, మీరు అసలు మౌనంగా ఎప్పుడు ఉంటారు అని ఎదురు ప్రశ్నిస్తుంది. అప్పుడే లక్కీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హ్యాపీ బర్త్డే మహా. ఆ మాట వినగానే విక్కీ షాక్. ఈరోజు నీ పుట్టినరోజా? ఆఫీస్లో తెలిస్తే కేక్ కట్ చేసి పెద్ద సెలబ్రేషన్ చేసేవాళ్ళం కదా, ఎంత పని చేశావు అని అంటాడు. లక్కీ మాత్రం చాలా సరళంగా తన బంధువైన ఒక కానిస్టేబుల్ని కలవడానికి పోలీస్ స్టేషన్ వైపు సాగిపోతుంది. అదే సమయంలో మరోవైపు ఒక కన్నీటి కావ్యమే నడుస్తోంది. మనిషా అనే అమ్మాయి ఏడుస్తుంటే ఓదార్చుతున్నాడు. కారణం, ఊళ్ళో బాగా ఆస్తి ఉన్న ఒక బావతో ఆమెకి బలవంతంగా పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళ ప్లాన్. కానీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ప్రవర్తన అస్సలు బాలేదు. పెళ్ళి ఇష్టం లేకపోయినా వస్తే ఇంట్లో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితి చూసి విక్కీ గట్టిగా నిలబడ్డాడు. ఒక ఆడపిల్లకు ఇష్టం లేని పెళ్లి చేసే హక్కు కన్నవాళ్లకు కూడా లేదు. ఈ భారతదేశంలో ప్రతి అమ్మాయికి తన జీవిత భాగస్వామ్యాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది అని ధైర్యం చెప్తాడు. కానీ ఈ కథలో అసలు ట్విస్ట్ పోలీస్ స్టేషన్లో ఎదురైంది. లక్కీ సిఐ గదిలోకి వెళ్ళి నిలబడుతుంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ ధర్మేంద్రకు గుండెల్లో రాయి పడింది. లక్కీ మరియు ఆమె భర్త చక్రి విడాకులు తీసుకోబోతున్నారంటే ధర్మేంద్రను ఫోన్ చేసి పోలీసులకు చెప్పకుండా విడాకులు తీసుకోవడం చట్ట ప్రకారం నేరం, అసలు విడాకులు తీసుకోకూడదు అని బెదిరించాడు. ఆ విషయాన్నే లక్కీ సిఐ గారి దృష్టికి తీసుకెళ్తుంది. సార్, పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగితే విడాకులు తీసుకోవడానికి మీ పర్మిషన్ తప్పనిసరియా? ఆ మాట వినగానే సిఐ గారికి దిమ్మ తిరిగిపోయింది. ధర్మేంద్రను పిలిచి, అసలు నీకు ఈ అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించే హక్కు ఎవరిచ్చారు? ప్రొటెక్షన్ ఇవ్వడం వరకే మాత్రమే మన పని, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకునే హక్కు మనకు లేదు అని అందరి ముందు క్లాస్ పీకాడు. అలా ఒకవైపు ప్రేమ ఆరాటాలు, మరోవైపు ఇష్టం లేని పెళ్ళిళ్ళపై పోరాటాలు, ఇంకోవైపు చట్టం పేరుతో బెదిరించే వాళ్లకు బుద్ధి చెప్పడం. ఈ ఎపిసోడ్ అంతా ఒక హై డ్రామా సినిమా సీన్లాగా సాగిపోయింది. ఈ రోజుతో ఈ సీరియల్ ఎపిసోడ్ ఇంతే. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్.